20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. మీ ఇంటర్వ్యూలో ఏదో ఒకరు ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తానే ఉంటావు నాకు ఇష్టమైన హీరో అంటే చిరంజీవి గారు. లాస్ట్ టైం కూడా ఫోటో చెప్పాను కూడా కదా, దిగాలి ఏ సెలబ్రిటీతో నేను దిగలేదు. ఒక్క చిరంజీవి గారితో నాకు ఫోటో కావాలి. అవును అంతే. మరి అడుగు, ఇప్పుడు చూద్దాం ఈ వీడియో ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం, అడుగు. సరే ఇప్పుడు మనం ఆఫీసుల చుట్టూ తిరగలేము, క్యారెక్టర్స్ కావాలని అడగలేము. మీకు ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి ఫ్యామిలీ. అవును, పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇష్టం, పాలిటిక్స్ లో కూడా నీ వాయిస్ రేస్ చేస్తుంటావు. సో చిరంజీవి గారిని ఏంటంటే సినిమా అభిమానిగా నువ్వు ఆయన ఫాలో అవుతుంటావు, ఆల్మోస్ట్ రీల్స్ కూడా ఆయన పాటలకే ఎక్కువ ఉంటాయి. చిరంజీవి గారిని మెట్ చేయలేకపోయావు కాబట్టి ఈ వీడియో తీసుకెళ్తున్నావు తెలియదు. ఒకవేళ మెట్ చేస్తే ఎట్లా మీట్ చేస్తావు, ఎలా మాట్లాడతావు చెప్పు చిరంజీవి సార్తోనా? అసలు ముందు మాటలు రావు, ఇంకా కొంతసేపు అలాగే చూస్తాను. చూసిన తర్వాత అప్పుడు సార్ మాట్లాడతారు కదా, అప్పుడు మాట్లాడతారు అనమాట. డైరెక్ట్ చూడంగానే అసలు మాటలు వస్తాయా చిరంజీవి సార్ని? నువ్వు రావు. కానీ నాకు అవకాశం వస్తుందా ఏమో తెలియదురా. ఎందుకు నీకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం? అది ఏమో తెలియదు, మా చిన్నప్పటి నుంచి నాకు అట్లనే ఉండిపోయింది. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కూడా నేను ఒక్కసారి కూడా చిరంజీవి సార్ని కలవలేకపోవడం, ఆయన మూవీ ఒక్కటి కూడా చేయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. 11.5 years ఇండస్ట్రీ నేను. సరే చూద్దాం, ఎప్పుడు భగవంతుడు, మనం అనుకుంటే జరగదు కదా, పైన భగవంతుడు అనేవాడు నిజంగా కలవాలని ఆయనతో కలిసే ఇది ఉంటే ఏ రోజైనా జరుగుతుందేమో చూద్దాం. సరే, నేను అంతకుముందు అంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఒక సెన్సిటివ్ విషయం అయితే చెప్తాను. నేను ఎప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఒక 3 monthsకి 4 monthsకి 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు కూడా ఇస్తే ఒకసారి మా అత్తగారికి మోకాలు 2 డ్యామేజ్ అయిపోయాయి, ఆపరేషన్ చేయాల్సి వస్తే. సో కొంచెం ఇదిగా ఉన్నింది అమౌంట్ అది. అప్పుడు నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఇట్లా సార్ని కలవాలి సార్, ఇట్లా చెప్పాలి అని చెప్పేసానంటే అక్కడ ఎవరో ఒక అతను ఉండే, తన పేరు ఏదో నాయుడు ఏదో సంథింగ్ ఏదో ఉన్నింది. ఉంటే తను చెప్తానమ్మా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. లెటర్ రాశాను. లెటర్ రాసిన తర్వాత ఎన్నిసార్లు తిరిగానో నేను బ్యాంక్ చుట్టూ ఇంటి చుట్టూ. కానీ నేను చిరంజీవి గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను. ఇంటి దగ్గరికి కూడా సార్ లోపల ఉన్నా కూడా వాళ్ళు బయట అలా ఎలా అనుకుంటున్నారు కలుస్తారని, ఇక్కడ లేరు ఏం లేరు వెళ్ళిపో అని చెప్పేసి. అసలు ఎట్లా మాట్లాడారంటే మరీ దారుణంగా మాట్లాడారా. ఓకే, మనం ఈ విషయం చిరంజీవి గారికి తెలియదు కదా, అంటే మనం ఏదో సపోర్ట్గా మాట్లాడుతున్నామనో, పవన్ సార్కి మాట్లాడుతున్నామనో, లేకపోతే వియని గురించి కాదు. ఒక ప్రాబ్లం జరిగింది, అది ట్రస్ట్ ద్వారా ఏదన్నా ఇదవుద్దేమో లెక్కతో వెళ్ళాను. ఆడ మరీ ఘోరంగా మాట్లాడారు. వాళ్ళు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక అతను ఆ విధంగా మాట్లాడాడు. అది ఇప్పుడు నేను చెప్పకూడదులే. సో ఓకే అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నేను వదిలేసి ఇంకా బయట అప్పు తీసుకొని అత్తగారే చేయించాను. సెలబ్రిటీలు అంటే అందరికీ నువ్వు ఎలా ఇష్టమో, ఒక సందర్భం వస్తే కలవాలని అందరు కూడా అట్లాగే వెళ్ళే ప్రయత్నం చేసేదిగా. కొంత ఇన్ఫర్మేషన్ మేబీ లోపల ఉన్న పర్సన్ కూడా మీరు అన్నట్టు తెలియదు కదా, తెలిస్తే అలా ఉండదు కదా. లేదంటే ఇప్పుడు సోషల్ సర్వీస్ సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కలుస్తారు. ఇప్పుడు మీరు ఒపీనియన్ చెప్పారు, షేర్ చేశారు. వాడు మొన్న కూడా ఒక మాట అన్నాడు మా పెద్దోడికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మొన్న లాస్ట్ టైం వాడికి మార్క్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీకేం కావాలి నాన్న అని చెప్పేసి అడిగా. మమ్మీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, ఒకసారి చిరంజీవి సార్ని కనిపిస్తావా అని చెప్పేసి అడిగాడు. అవి కాకుండా ఇంకేమన్నా అడుగు అని అంటే వాచ్ కావాలని అడిగాడు. వాడికి 591 వచ్చింది అవుట్ ఆఫ్ 600కి, 600కి. కానీ నా బిడ్డ కోరిక నేను తీర్చలేదు, కానీ వాచ్ అయితే తీసిచ్చాను. ఇప్పుడు చిరంజీవి గారితో కలవడం అని అంటే అంత నార్మల్ విషయం కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు, కానీ చిరంజీవి సార్ని ఎన్నిసార్లు అడిగినా కూడా కలవనివ్వర్రా. ఇది మటుకు ట్రూ. అది మరి అంటే ఆయనకి తెలీదు. అంటే ఒక పర్సన్ ఇష్టంగా కలవాలి అనుకుంటే అతని కింద ఎంతమంది ఉంటారో, ఎంతమంది చేత అనిపించుకోవాలో నాకు తెలుసు. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. ఇది చాలా హార్ట్ఫుల్ సన్నివేశం అనమాట. నేను అది ఎక్స్ప్రెస్ చేయలేనులే, కానీ ఓకే, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడమైనా నేను చేసుకోవాలంటే కూడా ఎవరైనా కనికరిస్తారు. కానీ చిరంజీవి సార్ని కలవాలి అని అంటే అసలు ఎవరు కూడా ఇది చేయరు. అంటే ఒక మనిషిని కలవాలంటే అంత కట్టు తిట్టం. ఇది నిజం. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు? నాకు తెలీదు అది ఎందుకు. ఆయన నేను కలవాలనుకున్నాను, కానీ నా కొడుకు అడిగినప్పుడు కూడా ఇండస్ట్రీలో 11.5 years ఉండి నేనేం చేయలేను నాన్న అని చెప్పాను. జస్ట్ వాచ్ తీసి ఇచ్చాను. అది నేను చేయలేను నాన్న, నా వల్ల కాదని చెప్పి. బికాస్ ఆయన కింద ఉండే వాళ్ళు వెళ్ళనీరు, మన కలవాలనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళనీరు. ఇది నిజం. ఇది నిజంగా చిరంజీవి వరకు చేరితే మంచిది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నారు అంతే.
అక్కడ వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అనేది కాదు. అంటే నేను అడిగినా కూడా ఎంత ట్రై చేశానో కానీ వెళ్ళనీరు. దేవుడైనా ప్రత్యక్షం అవుతాడేమో పూజ చేస్తే, కానీ మనిషిని కలుసుకోవడానికి లేదు. చూద్దాం ఈ వీడియో ద్వారా ఏమన్నా కొంచెమైనా రీచ్ ఉంటుందేమో చూద్దాం. ఎందుకంటే హెల్ప్ కోసం కలవాలనుకోవట్లేదుగా, ఊరికే చిరంజీవి గారిని ఇష్టపడుతున్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన అభిమానిగా మీరు ఉంటూ ఉన్నారు. నా బిడ్డ కూడా నా కొడుకు, నా పెద్దవాడు 10th క్లాస్ వాడు అడిగితే నేను చెప్పాను. వాడు అడిగాడు నన్ను, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు కదా మమ్మీ, నువ్వు మాలో మెంబర్ కూడా కదా అనేసి. నేను అది నా వల్ల కాదు నేను అని చెప్పి. వాడు ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే ఓకే సర్లే పోనీలే అనేసి వదిలేసాడు. నేను ఎప్పుడు కూడా దాన్ని వీడియోలో కూడా నేను పెట్టలేదు. సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. నాకు ఎందుకు అట్లా బాధ అనిపించింది. పులి సీత అంటే అసలు ఇది కాదు అసలు. ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు కదా. నేను ఎప్పుడు ఇప్పటి వరకు అవ్వలేదు. ఏ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నేను చిరంజీవి గారి గురించి ఎమోషనల్ అయ్యా. వాళ్ళు అంటే చిరంజీవి సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు మదర్ గురించి రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నుంచి మామూలుగా మాట్లాడింది నేను, వీడియో చేసింది నేను. రాధిక గారు వీళ్ళంతా మాట్లాడుతుంటే వాళ్ళ మదర్ గురించి వాళ్ళంతా రోజాకి సపోర్ట్ చేస్తుంటే అప్పుడు మాట్లాడింది నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ నేను మాట్లాడుతూనే ఉన్నాను. మెగా ఫ్యామిలీకి ఏదైనా జరిగినా కూడా, ఎవరైనా తప్పుగా దూషించినా కూడా ఫస్ట్ నేనే ఉంటాను, నేనే మాట్లాడతాను. పొలిటికల్లో పవన్ కళ్యాణ్ సార్ మీద ఎవరైనా అన్నా కూడా నేనే మాట్లాడతాను. అంటే నువ్వు మాట్లాడినంత మాత్రాన వాళ్ళని కలవాలా, అవకాశం ఇవ్వాలా అని అంటే దాన్ని నేను ఒప్పుకోను. నేను మాట్లాడరు కాబట్టి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక యాక్ట్రెస్గా ట్రై చేసినా కూడా మనకు అవకాశం దొరకలేదు చూడు, అప్పుడు హట్ అవుతాం. నేను కామన్ మ్యాన్ కాదు కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో 11.5 years నుంచి ఉన్నాను. ఒక యాక్ట్రెస్గా అయినా కలిసే అడిగినప్పుడు లేదులేమ్మో తీసుకెళ్ళి చూపిద్దాము కల్పిస్తాంలే అని అనొచ్చు కదా, బట్లే. చాలామంది మీ జర్నీ చూస్తే, పొలిటికల్గా మీరు మాట్లాడే మాటలు చూస్తే, ఇప్పుడు అందరూ ఎవరైనా ఫ్రేమ్లోకి వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నారంటే ప్యాకేజీలతో మాట్లాడుతున్నారా అంటారు. అలాంటిది మీరు కేవలం మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతోనే మీరు ముందుకెళ్తున్నారు అంతే. అటు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళతో మీకు ఎటువంటి ఇది లేకపోయినా కూడా మీరు ఏదో ఒక పాయింట్ రేస్ చేసి మాట్లాడతారు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానం, చిరంజీవి సార్ మీద ఉన్నటువంటి అభిమానం. నేను చిన్నప్పటి నుంచి అన్న లైక్ సార్ కూడా కాదు, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినాక చిరంజీవి సార్, కానీ అప్పుడు మెగా బ్రదర్స్ అన్నానే లైక్ చిరంజీవి అన్న ఫొటోస్ అన్ని దించి బుక్స్లో ఉండేది. చిరంజీవి గారి ఫొటోస్, పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్, వీళ్ళిద్దరే అంత పిచ్చి అనమాట. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే దూరదర్శన్లో అప్పుడు సినిమా వచ్చింది, ఆదివారానికి ఒక సినిమా వచ్చేది మా చిన్నపిల్లకాయలప్పుడు. ఇంకా ఆ రోజంతా అన్నం వల్ల తిండి నిద్ర ఏమిలా, ఆ సినిమా అట్లడే 10, 11, 12 అయిపోయేది. అంత ఇష్టం అనమాట. అంత ఇష్టం ఉన్న నేను ఈరోజు, ఎందుకు నువ్వు ఎమోషనల్ అయినా అన్నావు కదా, అంత ఇష్టంతో ఉన్న నేను ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఒక ఇదిలో ఉండి కూడా ఈరోజు సార్ని కలవాలంటే కూడా కింద ఉండేవాళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ అన్నీ అది ఇది ఉన్నా కూడా లేదని చెప్పడం, ఎన్నిసార్లు తెప్పించుకోవడం, అది దానికి బాధేసింది. ఇది పాపం చిరంజీవి సార్కి తెలియదుగా. బోల్డ్ అంతమంది ఆయనకి ఫ్యాన్స్, అందులో నేను ఎక్కడో ఉడతాబడితే శతకోట్లింగాలు నేను ఒక బోల్డింగాన్ని, ఆయనకి తెలియదు కదా. ఈ వీడియో ఎందుకంటే ఆయన ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు, అన్నీ చూస్తున్నారు, ఆయన్ని ప్రేమించే వాళ్ళని కలుస్తున్నారు, ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మేబీ ఇలా ఒక వే క్రియేట్ అయిందేమో చూద్దాం. నాకు అలాంటి చూసి కానీ అలాంటి కాల్ కానీ వస్తే నేను ఎక్కడున్నా కూడా వచ్చి వాలిపోతా. హైదరాబాద్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఒకవేళ ఊరు వెళ్ళినా కూడా నాకు కాల్ కానీ వస్తే నిజంగా నాకు నా లైఫ్లో అంతకు మించి మెమరబుల్ డే ఇంకొకటి ఉండదు. తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాను నేను కూడా. వెరీ సూన్. ఓకే బాబోయ్, సీతక్క అంటే ఫుల్ ఫైర్, అంత ఫుల్ ఎమోషన్ చేసేసావు నువ్వు ఇంటర్వ్యూ మొత్తంలో. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? అదే నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి చూస్తున్నా, చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటా. క్వశ్చన్ అడిగితేనే భయపడవు. కొంతమంది గెస్టులతో మాట్లాడతాం, మేము ఈ క్వశ్చన్లు అడుగుతాము మీరు ఆన్సర్లు చెప్పండి అంటే, నేను ఏం అడిగితే అది ఆన్సర్ చేస్తావు. నీ క్వశ్చన్ ఏంటని ఏ రోజు నాకు బిఫోర్ ఆన్ ద కెమెరా అడగలేదు ఎప్పుడు. ఈ ఆల్మోస్ట్ 3 yearsలో చాలా ఇంట్రెస్ట్ చేస్తుంటాం, కానీ ఎక్కడా భయపడదు, ఎక్కడా ఎమోషన్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఇలా ఎమోషనల్గా చూడడం పులి సీత. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అర్థమైంది. సంతోషం. నీకైనా అర్థమైనందుకు అమ్మా, ఈ యాంగిల్ని మళ్ళీ నేను బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకెట్లా ట్రోల్ చేస్తారో చూడాలి. ఒక్కో ఇంటర్వ్యూని ఒక్కోలా ట్రోల్ చేస్తారు. ఏం పర్లేదు, జై చిరంజీవా. దీనికి కూడా జై చిరంజీవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.